లేదన్నమాట. నా మొహర కప్పు కాఫీ పడేస్తావా? ఇవ్వమన్నమాట. ఓకే ఓకే. నమస్తే అండి. ఎవరయ్యా నువ్వు? నా పేరు తాడిబాబు అండి. ఏం కావాలి? నాకు ఒక అమ్మాయి కావాలండి. ఏమిటి 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 మాట్లాడది? ఎవరితో మాట్లాడుతున్నావు? తెలిసి మాట్లాడుతున్నావా? సార్ అందుకు కాదు సార్, పెళ్లికి సార్. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కావాలి సార్. ఆ ఏడుపు ముందు ఆడవచ్చు కదా. చెయ్యిలా చూపించు సార్. ఇటు తిప్పు. తిప్పే. ఇటు తిప్పు. తిప్పే. ఏది ఏదో వివాహరక నీ పిండాకుడు నీ జన్మకు పెళ్ళి పో. భలేవారండి. నా చేతిలో 5 స్టార్ హోటల్స్, పేపర్ మిల్లులు, షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నప్పుడు ఇంకా రేఖలు ఎందుకండి? అలాగా మరి చెప్పవే. ఏమిటా నిలబడి ఉన్నావు? కూర్చో. థాంక్స్. సింహాసనం మీద కూర్చో. ఇంత ముందు పెళ్లి చూపులు ఏమన్నా జరిగాయా? సూపులు చాలా జరిగాయండి, కానీ పెళ్లిళ్ళు మాత్రం 3 సార్. పెళ్లిళ్ళు 3 అయ్యాయి? అవునండి. వాళ్ళు ఏమైపోయారు? పోయారు సార్. అంటే లేచిపోయారా పారిపోయారా? కాదు సార్, చచ్చిపోయారు. 3 చచ్చిపోయారా? ఎందువల్ల? మొదటి భార్య బల్లి పడిన పాయసం తిని చచ్చిపోయింది సార్. 2 బల్లి పడిన పాయసమే తిని చచ్చిపోయింది సార్. 3 తల పగిలి చచ్చిపోయింది సార్. అవును, ఆవిడ బల్లి పడిన పాయసం తిని ఎందుకు చావలేదు? దానికి పాయసం తింటం ఇష్టం లేదు సార్. ఓహో అలాగా. అయితే ఇప్పుడు నీకు బల్లి పడిన పాయసం తిని చచ్చిపోయేటువంటి పెళ్ళాం కావాలా, తల పగిలి చచ్చిపోయేటువంటి పెళ్ళాం కావాలా? ఎలాంటిదైనా పర్వాలేదు, 7 రోజుల్లో పెళ్లి జరగాలి. 7 రోజుల్లో పెళ్లి ఎలా అవుతుందయ్యా? ఇదేమన్నా సంతలో గేదెను కొనుక్కురావడం అనుకున్నావా ఏంటి? 7 రోజులు ఎందుకయ్యా? ఇవాళ ఏ వారం? ఆదివారం. సోమవారానికి వివాహం జరుగుతుంది పో. చూడు, 7 రోజుల్లో పెళ్లి జరగలేదనుకో, కత్తి ఒకటే ఆయన, పోట్లు మాత్రం 7 పడతాయి. ఎందుకు? 7 నా లక్కీ నంబర్. అబ్బా ఎందుకంటే అంత దూరం ఆలోచిస్తారు? అనవసరం గారు ఆవేశపడిపోతున్నారు. అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళిపోండి. అమ్మాయి సంగతి అంటే వివాహ సంగతి నేను చూసుకుంటాను, తమరు దయచేయండి. 7 పోట్లు అంతే, గుర్తుంచుకో. కాఫీ పెడతావా? జ్యూస్ తీసుకొస్తానండి. ఓహో, ఈ స్మెల్ వచ్చేసిందే నీ లోపల.